పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం పెట్టడానికి మనం అడ్వాన్స్గా ఇక్కడ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలైన వాళ్ళకి వికలాంగులకి వాళ్ళకి ఏంటంటే వీల్ చైర్స్, ఫుడ్ మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఇది నిరంతరం ఎప్పుడు చేస్తున్న కార్యక్రమం అయినప్పుడు కూడా ఈరోజు ఏంటంటే ప్రత్యేకించి ఆయన చేతుల మీదుగా చేయిస్తున్నాం. అది ఏంటంటే ఆయన జన్మదిన సందర్భంగా ఆయన పేరు చెప్పుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని వాళ్ళు బ్రతకాలి, బాగుండాలన్న ఒక ఆలోచనతో ఆయన కూడా మంచి మనసును మనిషి 10 మందికి సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరం కూడా నియోజకవర్గం గురించి వ్యక్తి నిజంగా దక్షిణ నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు రావడం నిజంగా మనం అదృష్టంగా భావించాలి. మరి రకరకాలుగా కొన్ని పార్టీల వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడినప్పుడు కూడాను ప్రజలకు తెలుసు ఎవరేంటో, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయట్లేదో ప్రజలకి జనాలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భారత పరమేశ్వరుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం దానికి వచ్చినటువంటి మన కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్ష అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి. సార్ మీడియా సోదరులకు నిన్న ఎన్డీఏ పార్టీ నాయకులకు నాగరాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు పేదలకి నాగరాజు గారి ముఖ్యంగా నా బర్త్డే సందర్భంగా కార్యక్రమం పెట్టాను. కాంగ్రెస్ కార్పొరేటర్ నాగరాజు గారికి ధన్యవాదాలు. TNR ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు కూడా పేదలకు ఏదో ఒకటి సాయం చేస్తూ ఉంటారు. నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా సాధిస్తూ ఉన్నాం. మేమంతా ఒకటే ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటూ పదే ఎదిగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని పెట్లు కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నం ప్రపంచ పట్టణం మీరు వెరగబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అలాగే మా నాగరాజు గారు అబ్బాయిలు అలాగే నాగరాజు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నూరేళ్ళు ఆరోగ్యంతో హ్యాపీ బర్త్డే. తర్వాత ఉండండి. చూడండి